అన్న మీరు చూస్తే యాక్టర్ లా ఉన్నారు, చాలా మంది రైటర్ డైరెక్టర్ అంటున్నారు. యాక్టర్ ఏం కాదులే కానీ నేను ఫస్ట్ నుంచి నాకు రైటర్ డైరెక్టర్ గానే ఇష్టం. మీ ఫిల్మ్ మేకింగ్ కి ఆ ఫిల్మ్ స్కూల్ అనేది ఏదైనా ఉపయోగపడింది? ఆబ్వియస్ గా ఉపయోగపడింది. ఇంట్లో మా నాన్నగారు చిరంజీవి ఫ్యాన్. బెనిఫిట్ షోకి నేను నిక్కర్లు వేసుకున్న వయసులో నుంచి సినిమాలు చూసాను. రోషమన్ అన్న ఫిలిం అకిరా కురోసావా గారిది. సగం మంది ఆ సినిమా వేసి చూసేటప్పుడు పడుకున్నాం, ఎందుకు వచ్చిన సినిమా ఇది అన్న ఫీల్ అయ్యాం. ఆ రియలైజేషన్ నేర్పిస్తుంది. అంటే నేను అప్పుడు మా అమ్మగారికి ఏం ప్రామిస్ చేశానంటే, సినిమా నేర్చుకుంటే పాడైపోతారన్న సీన్ లేదు. ఇప్పుడు డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్న ఒక సన్ ఆ మత్తులో వాళ్ళ మదర్ని రేప్ చేస్తుంది. అది నాకు కదిలించింది. సిటీ ఆఫ్ డ్రీమ్స్ ముంబై వెళ్ళి ఒక షెడ్యూల్ చేసాం. ముంబై వెళ్ళి 5 days షెడ్యూల్ అయిపోయిన తర్వాత మారేడుమిల్లి ఆ టైంలో తీయాలి, లాక్డౌన్ పడింది. అది ఆ సినిమా డిలే అయ్యాక ఆల్మోస్ట్ 3 years అయింది. నేను IMDbలో టాప్ 100 ఫిల్మ్స్ అన్ని చూసాను. మీ దృష్టిలో సినిమా అంటే ఏంటి? ఒక ఎమోషన్ ని మనం ఫిల్మ్ లో ట్రాన్స్ఫర్ చేసి చెప్పొచ్చు. ఫిల్మ్ అంటే కామెడీ, ఫిల్మ్ అంటే ఎంటర్టైన్మెంట్, ఫిల్మ్ అంటే ఫైట్స్ అని చెప్పి మేము నోటుకు వచ్చినట్టు చెప్పాం. దెన్ వై యూఆర్ హియర్, గో టు బ్రోతల్ హౌస్, యూ విల్ ఎంటర్టైన్ దేర్ ఆల్సో అన్నాడు. అనగానే మేము ఒక్కసారిగా స్టన్ అయిపోయి, స్టన్ కాదు ముందు నవ్వొచ్చింది మాకు. అరే ఎందుకు బ్రోతల్ హౌస్ కి వెళ్ళి ఎంటర్టైన్ అవ్వమంటే ఇప్పుడు హీరోయిన్ అవైల్ చూపించాలి, ఎక్స్పోజింగ్ చేయించాలి, ఇలాంటి చీప్ మైండ్ సెట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ముంబై సినిమా చూసినప్పుడు ఇప్పటికీ నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఆ గోదర గొడవల్లో వాళ్ళందరూ కొట్టుకుంటా ఉంటే ఎంత ఎక్స్ప్రెషన్ మాట్లాడాడు ఆయన. ఆ టైంలో అలాంటి సినిమా చేయడం అంటే చాలా పెద్ద విషయం. ఏదో నేను యూట్యూబ్ లో ఫిల్మ్ చేయాలని అయితే చేయట్లా, జానరా ఫిల్మ్స్ చేయాలి. లవ్ ని ఎలా తీసుకోవాలి, ఎవరైనా సరే లవ్ ఫెయిల్యూర్ ని ఎలా తీసుకోవాలి? లవ్ ప్రతి ఒక్క లైఫ్ లో లవ్ ఉంటుంది. ఆప్షనల్ గా ఉండకూడదు మన లవ్. ఎప్పుడు టైం హీల్ చేస్తాను అమ్మాయి చెప్తా ఉండదు, కానీ నాకు పట్టించుకుంటాను. కానీ అది నిజం. లవ్ బ్రేకప్ అయినా పెద్ద పోయేదేం లేదేడా. ఉన్న వాళ్ళు ఉంటారు బ్రో, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు. మనం ఆపకూడదు. మన ఆత్మ మనం ఎన్ని రోజులు ఉంచుకున్నా వెళ్ళిపోతారు. ఇందిరా టైటిల్ పెట్టి మీ నాన్నగారి కథ చెప్పాలనుకున్నారు కదా, అసలు థాట్ ఎలా వచ్చింది మీకు? మినీ షార్ట్ ఫిల్మ్ చేద్దామని అనుకున్నాను. అది యాక్చువల్ గా ఇందిరా సినిమా సింగిల్ ఫిల్మ్ కాదు, వింటేజ్ లో జరిగే 3 కథలు. అది నేను నిక్కర్లు వేసుకున్న వయసులోనే నేను ఇందిరా సినిమా నేను బెనిఫిట్స్ చూసా. నాకు గొరిల్లా ఫిల్మ్ మేకింగ్ చాలా ఇష్టం. నేను సిటీ ఆఫ్ డ్రీమ్స్ కథ కూడా అదంతా ట్రావెల్ లో నా మైండ్ లో వచ్చి ఆన్ ఫీల్డ్ లో రాశాను. నాకు షార్ట్స్ లో కథ చెప్దాం అని బాగా ఇంట్రెస్ట్. అది మణిసార్ వల్ల వచ్చేసింది. నాకు సింగిల్ టేక్ ఫిల్మ్స్ చూశాను. ఓల్డ్ సినిమాలో కొన్ని ఉన్నాయి, బడ్ మ్యాన్ అని, ఇంకా కొన్ని కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నాయి. హిచ్కాక్ తీసిన పాత సినిమా అందులో ఉంటది, కట్ ఉంటది. హిచ్కాక్ తీసిన సినిమాలో కట్ ఉంటది. నిశిత తన పేరు, చీకటి. సి అంటే శివ, తా అంటే తరుణ్, మా అంటే మరణం. ఆ నిశ్చితం టైటిల్ లోనే డైరెక్టర్ కి ఉండాల్సిన ఒక మంచి లక్షణం అంటే మీరేం చెప్తారు? టు లెర్న్ ఫిల్మ్ మేకింగ్. అంతే. నేర్చుకోవాలి అంటే సినిమాలు ఎక్కువ చూడాలి. నేను ఎక్కువ సినిమాలు చూస్తాను. నేను నేర్చుకున్నది, మీరు ఫిల్మ్ మేకింగ్ స్కూల్లో ఏమైనా నేర్చుకున్నారంటే, ఫిలిం స్కూల్లో కంటే ఫిలిం స్కూల్ చేయడం వల్ల నాకు సినిమా ఎలా చూడాలో తెలిసింది.